దేవదూతలు అక్కడ నిరంతరం దేవుణ్ణి స్తోత్రం చేస్తుంటే ఆయన మన స్తోత్రాల మీద మనసు పెడతాడంట. అక్కడ కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతలు మొత్తం కలిసి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని స్తుతించి గాన ప్రతిగానములతో మయం పరుస్తుంటే వాళ్ళ స్తుతి అంతా పక్కన పెట్టి నువ్వు తమ్ముడు నువ్వు వచ్చి మోకాళ్ళు వేసాయా, ఏసయ్యా నీకు స్తోత్రం అయ్యా అంటే చెవొగ్గి వింటాడంట. నాకు అర్థం కాదు, కెరూబులు గొప్పోళ్ళ మనం గొప్పోళ్ళమా? శరాపులు గొప్పోళ్ళ మనం గొప్పోళ్ళమా? దూతలు, మహాదూతలు గొప్పోళ్ళ మనం గొప్పోళ్ళమా? వాళ్ళు పరిశుద్ధులు, మనం పాపాత్మలం. ఏదో ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధులు అయ్యావులే. అంత పరిశుద్ధులు ఆరాధిస్తుంటే అవి పట్టించుకోకుండా తమ్ముడా నువ్వు వచ్చి మోకాళ్ళు వేసేసయ్యా స్తోత్రం అంటే ఆయన చెవొగ్గుతాడంట. తండ్రి నీకు వందనాలంటే చెల్లి చెవొగ్గుతాడంట. ఎందుకో తెలుసా? వాళ్ళ వాటిని కూడా పక్కన పెట్టి భూమి మీద నుండి నువ్వు చెల్లించే స్తోత్రాల మీద మనసు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇది అనువైన స్థలం కాదు, ఇది దేవునితో మనసు కలిసి ఉండటానికి అనువైన స్థలం కాదు. దేవుని సన్నుతించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, ఆరాధించడానికి, సేవించడానికి అనువైన ప్రదేశం కాదు. ఇది వ్యతిరేకమైన ప్రదేశం. ఇక్కడ నిన్ను దేవుని వైపుకు మళ్ళకుండా లాగేయటానికి బోలెడన్ని శక్తులు పనిచేస్తాయి. ఇక్కడ ఇన్ని శక్తుల మధ్య నువ్వు మోకాళ్ళుని నా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం అంటే మరి అది విలువైంది గాక ఏమైంది? అక్కడ కెరూబుల్ని లాగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్తుతించకండి అని. శరాపుల్ని లాగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దూతల్ని, మహాదూతల్ని అడ్డగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనల్ని రాక నెలకు ఒక్కసారి ఆన్లైట్కి వస్తున్నాం. ఈ ఆన్లైట్కి ఎన్ని శక్తులు! ఈ శక్తులన్నీ పక్కన పెడితే ఈ పూట మన శరీర శక్తి, నిద్రాశక్తి ఏవి లాగుతుంది మనల్ని? అవునా? అటు దూకి ఇటు దూకి టనుకొని ఏమండి ఎన్నిసార్లు మొక్క విధులిచ్చాం, శక్తి లాగుతుంది మన. అయినా సరే విధులిచ్చుకోను తిప్పలు పడే స్తోత్రం నాయన అని మళ్ళీ ఇన్ని వ్యతిరేకతలు, ప్రతికూలతలు, బయట శక్తులు కాదు, లోపలి శక్తులు కాదు, నీ దేహంలో ఉన్నటువంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు ఎన్నో. వీటన్నిటిని అధిగమించి నువ్వు మోకాళ్ళు వేసి దేవుణ్ణి స్తుతిస్తున్నావు చూడు, అది విలువైనది ఆయనకి. అందుకే పాడుకున్నా, కెరూబులు, శరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు, శరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజు నీవేనని. ఎన్నో శ్రమల గుండా, ఎన్నో శోధనల గుండా, ఎన్నో వ్యతిరేకతల గుండా, ప్రతికూలతల గుండా నిన్ను కావాలనే ఆయన నడిపిస్తాడు. తెలియక కాదు, తెలిసే. అన్నిటిలోనూ నువ్వు ఆయన వైపు చూడాలనేది ఆయన కోరిక. నీకు సమస్య ఎదురైన ప్రతి ఘట్టంలో విశ్వాసంతో ఆయన వైపు చూస్తావు చూడు, అది చాలా సంతోషాన్ని కలిగించింది ఆయనకి. ఆయన వైపు చూసి ధైర్యంగా ఉంటావు చూడు, నిమ్మలంగా ఉంటావు చూడు, నెమ్మదిగా ఉంటావు చూడు, మనశ్శాంతిగా ఉంటావు చూడు, ప్రశాంతంగా ఉంటావు చూడు. నా దేవుడు నాకు తోడై ఉంటే చాలు, ఇవన్నీ ఎన్నైతే నన్ను ఏం చేస్తాయి?
ఆ ఒక్కడు హస్తం, ఆయన హస్తం నాకు తోడై ఉంటే చాలు, ఏది నా ముందు నిలవదో. నా దేవుడు బలవంతుడు అని శ్రమలో, ప్రతికూలతలో నువ్వు దేవుని ఎత్తి మాట్లాడతావు చూడు, చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది దేవునికి. అది అట్లా కాకుండా దాన్ని చూసి నువ్వు భయపడతావు చూడు, దాన్ని చూసి ఏదేదో ఊహించుకొని గందరగోళం అయిపోయి నువ్వు ప్రశాంతత కోల్పోయి ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత కోల్పోయేటట్టు చేసి నువ్వు ఇబ్బంది పడి అందరిని ఇబ్బంది పెడుతుంటావు చూడు, దాని పేరే దేవుని అలక్ష్యము చేయుట. అర్థమైందా? ముందేమన్నారు? మనం అందులోకి పోజాలము అన్నారు. తర్వాత ఏమన్నారు? ఏదో ఒకటి అన్నారా? ఆ దేశం మంచిది కాదన్నారు. నక్కంట అందని ద్రాక్ష పండు అని చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో వచ్చింది. ద్రాక్ష గెల చూసిందంట ఓ తోటలో, బాగానే పండి లైన్లోకి వచ్చిన కాయలు. పాపం దానికి తినాలనిపించింది నక్కకి. ఈ నక్కకి ద్రాక్ష తోటకి ఏందో లింక్ ఉంది మొత్తానికి. ఎందుకంటే పరమగీతం 2లో కూడా మన ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనను ఇచ్చుచున్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అని ఉంటుంది. ఈ నక్కకి ద్రాక్ష చెట్టుకి ఏదో మొత్తానికి లింక్ ఉంది. నా చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో కూడా చదివా. మీరు చదివారో లేదో మరి, నేను చదివా. పాపం దానికి ఆకలి అవుతుంది, ద్రాక్షకాయలు అందుకోవాలని ఎగిరింది. అవి తీగకు ఉంటాయిగా, పైన పందిరి ఉంటుంది, పందిరి మీద తీగ ఉంటుంది, ద్రాక్ష తీగ, కాయలు కాసి ఉంటుంది. దాన్ని అందుకోవటానికి ఎగిరి అడుజంపు చేసి ఇడుజంపు చేసి అడుజంపు చేసి ఇడుజంపు చేసి పడాల్సిన పాటలన్నీ పడి కోత ఒకటి చూస్తుందంట పైన. చెట్టు మీద ఉండి కోత ఒకటి చూస్తుంది దీని పాటలన్నీ. చివరికి అది అటు అందుకుపోయి అటు పడుతుంది, ఇటు అందుకుపోయి ఇటు పడుతుంది. పడి పడి చివరికి అనుకుంటూనే అంట వెళ్తుందంట. వెళ్తా అంటుందంట, అసలు ఆ కాయలు చండాలంగా ఉన్నాయి, అవి పచ్చివి, అవి తింటే చేదు వగరు, చిచ్చి నేనేంది వాటి కోసం పరిగెత్తాను, చిచి అనుకుంటా పోతుందంట నక్క. పాఠ్యపుస్తకంలో చదివాను. అందుకోవటం చేతగాక అదేమంటుంది, కాయలు బాగా అట్టుంది వీళ్ళ తంతు. వీళ్ళకి అందులోకి వెళ్ళటానికి ధైర్యం చాలక, ఆ దేశం మంచిది కాదు, అది దాని నివాసులు భక్షించే దేశం. మరి నివాసులు భక్షించే దేశం అయితే ఒక్క గెలగల ద్రాక్ష కొమ్మని నువ్వు దండ తెట్ట మోసుకొచ్చా. అది మంచి దేశం కాకపోతే, సారవంతమైన నేల కాకపోతే, మంచి పంట పండే దేశం కాకపోతే, నివాసులను భక్షించే కరువు దేశం అయితే, మరి ఒక్క గెల నిద్రట మోసుకుంటూ వచ్చారు. ఎన్ని కాయలుంటే అది అట్లా అది దండితో మోయటం అంటే అదండి. చూడండి స్క్రీన్ మీద ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక ఒక గెలకి అన్ని కాయలు వచ్చినాయి అంటే ఎంత సారం ఉండాలి దానిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. కానీ వీళ్ళేమంటున్నారు, ఆ దేశం మంచిది కాదు, అది దాని నివాసులు భక్షించే దేశం అంటున్నారు. మూడో మాట ఏమంటున్నారు, ఉన్నత దేహులు. అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళు వెళ్ళలేని దాన్ని వెళ్ళమని బలవంత పెడుతున్నాడు. మంచి దేశం అని చెప్పి ఒక పనికిమాలిన దేశానికి తీసుకెళ్తున్నాడు. అంటే వీళ్ళ దృష్టిలో మంచి దేశం ఏది? ఐగుప్తే మంచి దేశం. ఈ ఐగుప్తు ప్రేమికులు, ఈ బానిస బతుకులే ఇష్టం. ఆశీర్వాదకరమైన అనుభవాలు, ఆశీర్వాదకరమైన జీవితానుభవాలు ఇష్టం లేదు. వాళ్ళు పొడుగు ఉన్నత దేహులు, మనకంటే బలవంతులు. వాళ్ళని చూస్తే ఎంత ఉన్నారు అనుకున్నా, వాళ్ళతో మేము పోల్చుకుంటే మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు కూడా మాకెళ్ళి అట్నే చూస్తున్నారు, మిడతల్లాగా ఉన్నారు ఎవరు రైళ్ళని అని. అంటే ఏంటి, మనం ఎదిరింపజాలనంత బలమైన మనుషుల దగ్గరికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు.
చెడిపోయిన దేశానికి తీసుకెళ్తున్నాడు, నివాసుల్ని భక్షించే దేశానికి తీసుకెళ్తున్నాడు, మనం వెళ్ళలేని ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. మొత్తానికి దేవుడు మనల్ని కాజేయాలనుకుంటున్నాడు బాబోయ్. అది ఇక్కడ ఫీలింగ్. నిజంగా దేవుడు అలాంటి పని చేసేవాడనా? దేవుడు అబద్ధాలు ఆడేవాడా? దేవుడు మాట తప్పేవాడా? దేవుడు అని నెరవేర్చడా? కొంతమంది అంటారు, ఏందని దేవుడు కూడా పగబట్టాడు నా మీద అని. ఇంకేం పని లేదు మరి ఆయనకి. పెట్టుకోక నీ మీదే పగబెట్టుకోవాలి. మంచి బలవంతుడాలు అని. ఏందోనని దేవుడు కూడా నా మీద ఏందో పగబెట్టినట్టున్నాడు అని ఆడుకుంటున్నాడు నా జీవితంతో. ఇంకేం పని లేక నువ్వు బొమ్మ కదా, బొమ్మలాట ఆడుకుంటున్నాడు దేవుడు. బొమ్మలాట మనుషులు ఆడుకుంటున్నారు, దేవుడు ఆడుకుంటున్నాడు. మనుషులు అంటే ఆడుకుంటారు, దేవుడు ఎందుకు ఆడుకుంటాడు? దేవుడు ఎన్నడూ కూడా నిన్ను పాడు చేయాలని చూడడు. ఆయన నిన్ను పాడు చేయాలని చూసేవాడు ఉన్నాడు, ఒకడు సైతాన్. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను శుభప్రదమైన నిరీక్షణతో నడిపిస్తాడు ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లోకి.